సిఐఎల్లోని ఆక్సికేర్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. చిన్న ఆపరేషన్ కోసం హాస్పిటల్లో చేరిన రవి అనే వ్యక్తిని మృత్యువు ఒడికి చేర్చిన యాజమాన్యం. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే రవి మరణించాడని హాస్పిటల్ ముందు ఆందోళన చేపడుతున్న కుటుంబ సభ్యులు, బంధువులు. రవి కుటుంబానికి అరెస్ట్ చేయాలి. నకిలీ డాక్టర్ చైతన్య రెడ్డిని అరెస్ట్ చేయాలి. నకిలీ డాక్టర్ చైతన్య రెడ్డిని అరెస్ట్ చేయాలి. నకిలీ వల్లనే ఈరోజు నిండు ప్రాణం మా ఊరి బోళ్ళ రవి అనే వ్యక్తి ప్రాణం పోయిందండి. వాళ్ళకు చిన్న పిల్లలు 2 ఉన్నారు, భార్య. ఆ భార్యకు మరియు పిల్లలకు ఎలాంటి న్యాయం జరుగుతుందో, మరి హాస్పిటల్ ఎలాంటి వాళ్ళకు చేస్తుందో అన్నది ఖచ్చితంగా బయటకు వచ్చి చెప్పాలి. ఇంతవరకు హాస్పిటల్ నుంచి డాక్టర్స్ బయటికి రాలేదు. చాలాసేపటి నుంచి మేము ధర్నాకు కూర్చున్నాము. అలాగే ఈ హాస్పిటల్లో డాక్టర్లందరూ ఫేక్ సర్టిఫికేట్తో ఉన్నారు కాబట్టే ఈరోజు ఇలాంటి నిర్లక్ష్యం. ఎందుకంటే ఆ వ్యక్తి మంచిగా నడుచుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళిన వ్యక్తిని చంపేసి బయటికి తీసుకొచ్చినట్టు, వాళ్ళ ఆర్గాన్స్ ఏమీ పనిచేయకుండా అతనికి స్ట్రోక్ వచ్చిందన్న చిన్నది చెప్పేసి బయటికి తీసుకొచ్చిర్రు. వేరే హాస్పిటల్ తీసుకోమని చెప్పిర్రు. ఈడ అవ్వట్లేదు, అతనికి స్ట్రోక్ వస్తుంది అన్న ఉద్దేశంతో తీసుకెళ్ళమని చెప్పిర్రు. అక్కడ అతను ఆల్రెడీ అయిపోయిన వ్యక్తే అక్కడికి పంపించిర్రు అనుకుంటా. వీళ్ళ నిర్లక్ష్యం, చనిపోయిన వ్యక్తినే పంపించిర్రు కానీ ఉన్నాడని చెప్పిర్రు. కాబట్టి మనకు వీళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, వాళ్ళ అన్న పద్మారావు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ నా తమ్ముడు బతుకుతాడన్న ఆశతోని వాళ్ళు మళ్ళీ యశోదకు తీసుకెళ్లిర్రు. కానీ అక్కడ ఈరోజు ప్రాణాలు విడిచిపెట్టిండు. తన కుటుంబానికి ఆక్సికేర్ హాస్పిటల్ నిర్లక్ష్యమే ఈరోజు పూర్తి బాధ్యత తీసుకొని తన కుటుంబానికి న్యాయం చేయాలని మా ఊరి ప్రజలందరి తరఫున నేను ఒక సర్పంచ్గా కోరుకుంటున్నాను. కాబట్టి అతనికి ఖచ్చితమైన న్యాయం జరగాలి. అలాగే ఈ ఆక్సికేర్ హాస్పిటల్ మూసివేయాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇలాంటి చిన్న హాస్పిటల్ పెట్టి మనుషుల ప్రాణాలు తీయొద్దని, వాళ్ళ పిల్లలు, భార్యలు అందరూ ఆగమైపోతారు. అంటే కుటుంబానికి పెద్ద చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి దీనావస్థలో ఉంటుంది. భార్యకు, పిల్లలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. కాబట్టి ఆ కుటుంబ పెద్ద మరణిస్తే ఏం జరుగుతుందో ఆ మరణించిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఇలాంటిది ఇంకొక కుటుంబానికి జరగొద్దని మేము కోరుకుంటూ ఈ హాస్పిటల్ని ఖచ్చితంగా మూసివేయాలని కోరుకుంటున్నాము. అందుకే ధర్నాకు దిగాము. ఈరోజు న్యాయం జరిగితే కానీ మేము ఇక్కడి నుంచి కదలము. బోళ్ళ రవికి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గ్రామ ప్రజలందరూ ఇక్కడే కూర్చుంటాము. ఆయనకు న్యాయం జరిగిన తర్వాతనే ఇక్కడి నుంచి మేము కదులుతామని చెప్తున్నామండి. బోళ్ళ రవి చిన్న సర్జరీ కోసం, బోన్ ఫ్రాక్చరింగ్ సర్జరీ కోసం నాకు రావడం జరిగింది. ఆరోగ్యంగా మంచిగానే ఉన్నాడు. సర్జరీ కోసం వస్తే మత్తు మందు ఇచ్చి 36 గంటల దాకా మనిషి సోయిలోకి రాలేదు. మధ్యాహ్నం 5 గంటలకు ఫోన్ చేసి హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉందని చెప్పి ఈ డాక్టర్తో సహా మా వాళ్ళకి ఫోన్ చేస్తే అన్న పద్మారావు వాళ్ళు వచ్చి తీసుకుపోయి యశోదలో వేయడం జరిగింది. అయితే అప్పటికే 36 గంటలలో మనోడు మత్తులో ఉండడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ ఏవి పనిచేయలేకపోయినాయి. యశోద డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా అవి ఫలించలేకపోవడంతో నిన్న సాయంత్రం 9:30 గంటలకు రవి అకారణంగా వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, ఓన్లీ చైతన్య రెడ్డి హాస్పిటల్ వల్ల నిర్లక్ష్యంగానే ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి చేతగాని హాస్పిటల్ పెట్టి దొంగ సర్టిఫికెట్లతో హాస్పిటల్ నడిపిస్తూ ప్రజా ప్రాణాలు తీయొద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ముందు. ఎందుకంటే హాస్పిటల్ అంటేనే ఒక దైవంతో ఆపద సంపదకు వస్తాం. అటువంటి హాస్పిటల్లో అన్యాయంగా తెలియకుండా ట్రీట్మెంట్ చేసి ఓన్లీ నిర్లక్ష్యం కారణంగా ఇలా బోళ్ళ రవి చనిపోయిండు. 2 చిన్న పిల్లలు ఉన్నారు. అలా కుటుంబాన్ని న్యాయం చేయాలి. ఇటువంటి సంఘటన మళ్ళీ ఇక్కడ జరగొద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తూ అందుకని ధర్నాకు కూర్చోవడం జరిగింది.